శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంతో ఇటు వైసీపీ కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇది మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సో దీని ప్రచారాన్ని ఆపాలంటూ కూడా హైకోర్టుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కొద్దిసేపటి క్రితమే లోకేష్ కూడా స్పందించారు. ఖచ్చితంగా లడ్డూ నాణ్యతకు సంబంధించిన దానిపైన ప్రమాణానికి సిద్ధమా అని చెప్పి మంత్రి నారా లోకేష్ సూటిగా మాజీ చైర్మన్ వైఎస్వి సుబ్బారెడ్డికి కూడా కొద్దిసేపటి క్రితమే సవాల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎందుకంటే ఈ అంశంలో ఖచ్చితంగా నాణ్యతకు సంబంధించిన దానిపైన అనేక రోజుల నుంచి కూడా భక్తుల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. దీని లోతుల్లోకి వెళ్లే కొద్దీ అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూశాయి. నందిని నెయ్యి కాకుండా బయట నుంచి టెండర్లు పిలిచి వారికి ఇష్టమైనటువంటి వారు కావచ్చు, లేదా టెండర్లో కోట్ చేసినటువంటి వారు ఎలాంటి నెయ్యి సరఫరా చేస్తున్నారు, సరఫరా చేస్తున్నటువంటి వారు ఎవరు, వారికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, దాంట్లో ఏమి కలిశాయి, ఇవన్నీ అంశాలని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ల్యాబ్లో టెస్టులు చేయాలి, తర్వాతే ప్రసాదానికి కూడా వినియోగించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. సో సత్య ఏంటి ఈ ఎపిసోడ్ పైన? ఒకవైపు దేశమంతా కూడా ఉడికిపోతోంది, భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తమ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం పైన కోర్టుకు ఎందుకు వెళ్లారు, కోర్టు దీనిపైన ఎలా రియాక్ట్ అయింది? ముఖ్యమంత్రి చంద్రబాబు తమ కులదైవంగా శ్రీవారిని పూజిస్తారు. ఆయన మొన్న ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేశారు విజయవాడలో సమీపంలో సీకే కన్వెన్షన్ సెంటర్లో, ఆ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు, అదేవిధంగా పంది కొవ్వు, అదేవిధంగా ఫిష్ ఆయిల్, ఈ మూడింటిని కూడా కలిసినట్టుగా ఆయన యానిమల్కి సంబంధించిన ఎక్స్క్రేషన్స్ ఉన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అంశం ఇక్కడ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఈ విషయం వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్ కలుగజేస్తోంది. తమ హయాంలోనే ఈ పాపం జరిగిందని ప్రస్తావనకు వస్తుండడంతో ఈరోజు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవాది అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. గతంలో ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. చీఫ్ జస్టిస్ కోర్టులో ఈ లడ్డూ వ్యవహారంపై విచారణ జరిపించాలి, దీని మీద అనేకమైనటువంటి అంశాలు బయట ప్రస్తావనకు వస్తున్నాయి కాబట్టి దీని మీద విచారణ చేయాలని ఆయన చీఫ్ జస్టిస్ కోర్టులో ప్రస్తావన చేయడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా చీఫ్ జస్టిస్ ఈ అంశంపైన ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనిపైన బుధవారం దీనిపైన మనం చర్చిద్దామని చెప్పేసి విచారిద్దామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ హడావిడిగా కోర్టుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఈ ఇష్యూలో తీవ్రమైనటువంటి డ్యామేజ్కి గురవుతుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు ఈ అంశాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా హైందవ ధర్మానికి చెందిన వారందరూ కూడా అనేక చోట్ల ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి మీద, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా ఇతరులైనటువంటి వారందరి మీద కూడా, ఎవరైతే టీటీడీలో పనిచేశారో వారందరి మీద కూడా, సుబ్బారెడ్డి మీద, అదేవిధంగా ఇతరుల మీద, ధర్మారెడ్డి మీద కూడా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరి మీద చేస్తున్నటువంటి ఈ ఫిర్యాదులకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం గుంటూరులో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా లేఖలు రాసిన పరిస్థితి అయితే ఉంది. లడ్డు వ్యవహారం తీవ్రమైన దుమారాన్ని అయితే తిరుమల లడ్డు వ్యవహారం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. శ్రీవారిని ఎంత పవిత్రంగా చూస్తారో హైందవ భక్తులు అదేవిధంగా లడ్డూను కూడా అంతే పవిత్రంగా చూస్తారు. అటువంటి లడ్డూలో ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చినటువంటి నివేదికలు ఏవైతే ల్యాబ్ నుంచి సెంట్రల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదికలను కూడా రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ పైన సీరియస్గా ఉంది. దీని మీద ఖచ్చితంగా ఉన్నత స్థాయి విచారణకు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే సమయంలో మరోవైపు ఏదైతే ఈ యానిమల్ ఫ్యాట్ ఎక్స్క్రేషన్స్ ఏవైతే ఈ లడ్డూ ప్రసాదంలో వచ్చాయని చెబుతున్నారో దీనికి సంబంధించి గతంలో నందిని నెయ్యినైతే ఉపయోగించేవారు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధికారంలో ఉండగా. అప్పట్లో 1000 రూపాయలు కిలో ఉండేదని చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని 350 రూపాయలకు 4 కాంట్రాక్ట్ సంస్థలకు ఆవు నెయ్యి సప్లైకి ఇవ్వడమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. అంటే తక్కువ రేటుకి కక్కుర్తిపడి ఇచ్చిన దానివల్ల ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంకి సంబంధించి తీవ్రమైన అపచారం జరిగింది అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. మరోవైపు సిబిఐ డైరెక్టర్ సత్య ఇప్పుడు స్పష్టంగా ఈ అంశం పైన మనం చూసాం. నిన్న
ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పటి నుంచి ఇవన్నీ కూడా ఒకవైపు తామేమీ తప్పు చేయలేదు అన్నట్లుగా అనేక చోట్ల వైసీపీ సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఇంకోవైపు మనం చూస్తున్నాం టీటీడీలో పనిచేసినటువంటి మాజీ ప్రధాన అర్చకులు కూడా రమణ దీక్షితులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ ద్వారా విచారణ జరపాలని కొందరు, సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేసిన ఇవన్నీ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన నేరుగా ఎలా స్పందించబోతోంది, టీటీడీ కూడా ఏమైనా రియాక్ట్ కాబోతోంది అఫీషియల్గా దీంట్లో జరిగినటువంటి పరిణామాలు? ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇటు మిగిలినటువంటి వారు మాట్లాడితే ఇది రాజకీయం అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వైపు నుంచి టీటీడీ వైపు నుంచి కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపైన నేరుగా స్పందించబోతున్నారా? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు ఈ అంశం వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇష్యూ పైన సీరియస్గా ఉందనేది అర్థమవుతుంది. మరోవైపు టీటీడీ గతంలో ప్రధాన అర్చకులుగా చేసిన రమణ దీక్షితులు కూడా స్పందించారు. టీటీడీ కూడా అఫీషియల్గా దీని మీద స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వమే స్పందించిందంటే ఆటోమేటిక్గా టీటీడీ కూడా దీని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ అంశాలను బయటపెట్టింది. దీంట్లో ఆవు నెయ్యిలో ఏదైతే లడ్డూ ప్రసాదానికి వాడారు దాంట్లో సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు, ఆలివ్, గోధుమ బ్లీచ్, అదేవిధంగా మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సిబిఐ డైరెక్టర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో 1857 తిరుగుబాటుకి మూల కారణమైనటువంటి ఏదైతే క్యాట్రిడ్జెస్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు వాడారు అని అప్పట్లో మొదటి సిపాయిల తిరుగుబాటు ఏదైతే వచ్చిందో అదేవిధంగా హిందువులు అప్పుడు ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే సిపాయిల్లో ఉన్నారో వాళ్ళని తిరుగుబాటు చేశారు. అదే విధమైన తిరుగుబాటు ఈ అంశంలో గత ప్రభుత్వం మీద వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హైందవ సంఘాలన్నీ కూడా ఇప్పటికే అనేక చోట్ల ఫిర్యాదులు చేస్తున్నాయి. అప్పట్లో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా టీటీడీలో పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ధర్మారెడ్డి కావచ్చు, వీరందరి మీద వరుసగా ఫిర్యాదులు అయితే వెళ్తున్నాయి. హిందూ సంఘాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు కొద్దిసేపటి క్రితం నారాయణ కూడా దీని మీద మాట్లాడారు. ఇటువంటి అంశాల మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అటు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా, సచివాలయం వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినది అంశం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో మొదటి స్వతంత్ర సమరానికి తిరుగుబాటుకి కారణమైందో అదే స్థాయిలో హిందువులందరికీ ఒక్కసారిగా కోపం తెప్పించే అంశంగా ఇది మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందువులకు ఏదైతే లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్ తినిపించారని కూడా ఎం నాగేశ్వర్ ఎవరైతే సిబిఐ మాజీ డైరెక్టర్ ట్వీట్ చేయడం జరిగింది. దీని మీద కూడా ఇప్పటికే చర్చ ప్రారంభమైన పరిస్థితి. ఈరోజు సాయంత్రం 3 గంటలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశంపైన ఒక ప్రెస్ మీట్ కూడా, మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నారు. ఆ సమావేశంలో ఆయన ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా మనం చూద్దాం. అదే సమయంలో ఈ లడ్డూ ప్రసాదానికి జరిగినటువంటి అపచారానికి కాంపన్సేషన్గా ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని హిందూ వాదులు, హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్ సత్య, మీరు అన్నట్లుగా ఇప్పటికే తిరుమలలో జరిగినటువంటి అనేక వ్యవహారాలపైన విచారణ కూడా సాగుతోంది. విచారణ కమిటీ కూడా మనకు ఒక రిపోర్ట్ కూడా, విజిలెన్స్ కమిటీ ఒక రిపోర్ట్ కూడా అందించింది. కోట్లాది రూపాయల సొమ్మును ఇటు టెండర్ల విషయంలో కావచ్చు అనేక అంశాల్లో కూడా దుర్వినియోగం చేశారు అనేటువంటి అంశం పైన. సో దీనిపైన కూడా ఖచ్చితంగా సిఐడిని విచారణ కొనసాగిస్తుందా, లేకపోతే దీనిపైన సిట్ వేస్తారా ఏంటో